నమస్తే. జీవో నంబర్ 46 ఇది గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. జీవో నంబర్ 46 అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిర్రు. ఈ జీవో నంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నష్టపోతున్నారని వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేసిర్రు. ఈ జీవో నంబర్ 46 అనేది కేసీఆర్ హయాంలో జీవోని తీసుకొని వచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, రాచకొండ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అంటే తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. మాకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు 130 మార్కులకు పైగా వచ్చిన మెరిట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో సో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ జీవో నెంబర్ 46 అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇప్పుడు ఈ జీవో నెంబర్కి 46కి సంబంధించిన అభ్యర్థులందరూ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 46ని రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని వీళ్ళకి అభ్యర్థులకు హామీ ఇచ్చారు. సో ప్రస్తుతం నాతో పాటు జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ఆ జీవో నెంబర్ 46ని రద్దు చేయాలంటూ కూడా అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి కూడా తిరుగుతున్నారు. సో ఒకసారి మాట్లాడదాం మనం. హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. వాళ్ళు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏమో హైకోర్టు ఏం చెప్తే అది వింటామని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చెప్తున్నది. ఒకసారి మాట్లాడదాం మనం. నమస్తే హరీష్. ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి హైకోర్టు ఏం చెప్తున్నది, అసలు మీ పోరాటం ఎక్కడి వరకు వచ్చింది? జీవో నెంబర్ 46 గురించి గత 10 నెలలుగా మేము ఫైట్ చేస్తున్నాం అన్న. గత 10 నెలల్లో నుంచి బీఆర్ఎస్ అయిన ప్రభుత్వం మీద కొట్లాడటం జరిగింది. అక్కడ దీక్షలు, ధర్నాలు, ముట్టడులు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు అన్నిటి వెనక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ముందుండి నడిపించింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా రిజల్ట్ ఇవ్వడం ద్వారా వచ్చే ఎలక్షన్లో మాకు గనక మీరు ఓట్లేసి మీరు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ని గనక అధికారంలోకి తీసుకొస్తే మేము ఈ జీవో నెంబర్ 46ను తొలగించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానిని బట్టి మేము 2 నెలల పాటు హైదరాబాద్ను వదిలేసి, పుస్తకాలు వదిలేసి, గ్రామాలలో ఎండలలో తిరుక్కుంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే మేము అందరిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా మాకు వెంటనే దీని మీద కమిటీ వేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మమ్మల్ని అలా 2-3 నెలలు మాయబుచ్చారు. ఇప్పుడు గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులందరినీ కలిసిరా? ఆల్మోస్ట్ అందరిని కలిసినాం. అసెంబ్లీలో ఏమైనా చర్చ జరిగిందా దీని మీద? ఒక కూననేని సాంబశివరావు గారు మాట్లాడినప్పుడు దీని మీద కమిటీ చేస్తా ఉన్నారు. ఆ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ వస్తుందో ఇంకా మేము చనిపోయిన తర్వాతనే వచ్చేటట్టుంది ఆ కమిటీ రిపోర్ట్. ఇప్పటికి ఎన్నో కమిటీలు వేసారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కమిటీలు వేసింది. అవన్నీ తేలేసరికి 1200 మంది విద్యార్థులు బలిదానాలు కూడా అయిపోయాయి. దాని తర్వాత తెలంగాణ వచ్చింది. ఇప్పుడు జీవో నెంబర్ 46 మీద కూడా కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఇప్పుడు ఆల్రెడీ 14 మంది చనిపోయారు. మాతోటి ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది మిత్రులు కూడా అమరులయ్యారు. ఇంకా మేము ఇలానే రోడ్లు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. మాకు నిన్న హైకోర్టు క్లియర్గా చెప్పింది, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జనాభా లెక్కల ప్రకారం టీఎస్ఎస్పీ జాబులను ఎక్కడ కూడా తీసుకోవటం ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే బోర్డు ఒక ఆంధ్ర అధికారి తెలంగాణ విద్యార్థుల మీద నియమించడం ద్వారా అతను ఆంధ్ర వాళ్ళకి న్యాయం చేయాలని తెలంగాణ విద్యార్థులను సర్వనాశనం చేయడానికి పూనుకున్న చర్య ఈ జీవో నెంబర్ 46. వివి శ్రీనివాసరావు ఆయనే. ఇదే ఆర్డర్. వెంబటే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమైన టీఎస్పీ జనార్దన్ రావుని తొలగించారు. తెలంగాణ వ్యక్తి అయినా కానీ ఆంధ్ర వ్యక్తి అయినా వివి శ్రీనివాసరావుని పోలీస్ బోర్డు చైర్మన్ అయినా ఎందుకు తొలగించడం లేదు? దీంట్లో మర్మయం ఉంది. వీళ్ళు ఏమన్నా ఒకటే ఇర్రా అనేది మాకు అనుమానం కలుగుతుంది. పోలీస్ బోర్డు తక్షణమే ఇతన్ని తొలగించకుండా ఏం చేస్తున్నారు? ఆ రోజు సీఎం రివ్యూ మీటింగ్ రోజు కూడా మీరు ఉన్నారన్న. రివ్యూ మీటింగ్ ఉన్న రోజు ఏం చెప్పాడు? జీవో నెంబర్ 46 మేము రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా తీసుకొచ్చాం, మేము కరెక్ట్ని చేసాం. ఆ విద్యార్థులు తప్పుడు సమాచారాన్ని అందరూ తీసుకెళ్తున్నారు. ఇది క్లియర్ గా నిన్న హైకోర్టు చెప్పిన ఆర్డర్. ఏం చెప్పారు? ఒక్కసారి బైఫర్కేషన్ చేసిన తర్వాత మరలా బైఫర్కేషన్ చేయడానికి అవకాశం లేదు. ఇది ఈజ్ నాట్ పర్మిసిబుల్ యాజ్ పర్ ది ప్రెసిడెన్షియల్, అంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉంది అని క్లియర్ గా నిన్న హైకోర్టు జడ్జి గారు చెప్పడం జరిగింది. ఇది ఆర్డర్ తొందరగా ఇంటూ ది డిఫరెంట్ 2 క్యాడర్స్ మాత్రమే, CD1 CD2 మాత్రం రిజల్ట్ ఇవ్వాలి. ఒకసారి బైఫర్కేషన్ చేసిన తర్వాత మరలా అందులో బైఫర్కేషన్ చేయడానికి అవకాశం లేదు. ఇలా డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడానికి ఈ పోస్ట్కి ఉన్న అర్హత లేదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి దీనికి సమాధానం ఆంధ్ర వ్యక్తి అయిన వివి శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కి సమాధానం చెప్పాలి. మా మీద ఎందుకు ఇలాంటి అబద్ధమైన ప్రచారం చేశాడు? సీఎం గారికి ఆ రోజు తప్పుడు సమాచారం ఇచ్చి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చే రోజు మా కళ్ళంబట్టి కన్నీళ్ళ కారాయాడు. ఈ రోజు ఇతన్ని ఉరిదీయాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడు. ఎప్పటికైనా ఈ కోర్టులో కేసు గెలిస్తే అతను చేసిన తప్పు అనేది బయటకు వస్తుందని చెప్పి ఇలా గవర్నమెంట్ని ఇరికియాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని క్లియర్ కట్గా ఇందులో తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసిండు. ఏం చెప్తున్నది హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత
వీళ్ళేమంటున్నారు ప్రస్తుత గవర్నమెంట్ ఇంకా మేము కలవలేదు. 2 రోజుల మించి ఎలక్షన్లలో తిరుగుతున్నారు. మాకు ఏ ఒక్క నాయకుడు కూడా హామీ ఇచ్చే పరిస్థితిలో లేడు. మేము ఏం చేస్తున్నాం అంటే ఊరికి హైకోర్టులో తిరిగి కూడా అలసిపోయినాం అన్న. ఎంతకని తిరుగుతాం చెప్పు. రోజు ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ కోదాడ, ఎక్కడి నుంచి హైదరాబాద్, ఎక్కడ భూపాలపల్లి, ఎక్కడ వరంగల్ నుంచి వచ్చి కోర్టుకు వచ్చి ప్రతి వారాలు అటెండ్ కావాలంటే లక్షల ఫీజు. ఇప్పుడే లక్షల ఫీజులు అయిపోయినాయి అన్న. ఇక మేము ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయరింగ్ కూడా లేదు. అందరూ గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇక కిడ్నీలన్నా తాకట్టు పెట్టి లాయర్ ఫీజులు కట్టాలి. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆంధ్ర అధికారి ఉన్నంతసేపు మాకు న్యాయం జరగదు. మాకు అర్థమైపోయింది, క్లియర్గా అర్థమైపోయింది. ఆ వివి శ్రీనివాసరావుని ఎందుకు తొలగించట్లేదు అర్థం కావట్లేదు. తెలంగాణ వ్యక్తిని తొలగించారు, ఆంధ్ర వ్యక్తిని తొలగించలేదు. ఆంధ్ర వ్యక్తి అయిన కుమారి ఆంటీకి చిన్న ఇష్యూ రాగానే ఆమెకి ఎమ్మటే న్యాయం చేసిరు. కానీ తెలంగాణ విద్యార్థులు ఆత్మఘోషపడుతున్న 10 నెలల నుంచి కన్నీళ్ళు ఒక్కటే దిక్కు ముక్కైనాయి. ఏజ్లు పారైపోతున్న నెక్స్ట్ నోటిఫికేషన్లకి ఏజ్ లేదు. ఒక్కొక్కరు నైట్ పడుకుంటే కళ్ళం బట్టి కన్నీళ్లు గారుస్తున్నాయి. ఓట్లు వేసింది మేము, ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళకి. మరి ఇదే అనుకుంటే ఎక్కువ జనాభా లేకపోతే మా తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి పోయి పిల్లల్ని కనమని చెప్పాలి. అదే మల్కాజ్గిరిలో అత్యధిక ఓట్లున్న సీట్లో గెలిచిన మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు పిఎం పోస్ట్ ఇవ్వలేదు? అతి తక్కువ నియోజకవర్గంలో గెలిచిన వారణాసిలో గెలిచిన నరేంద్ర మోడీకి ఎందుకు సీట్ ఇచ్చారు? అంటే ఎక్కువ జనాభాలో ఎవడైతే గెలిస్తే మరి ఇవ్వలేదు కదా. మరి తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి న్యాయం జరిగింది కదా, మాకెందుకు న్యాయం జరగటం లేదని. ఇప్పుడు హైదరాబాద్, రాచకొండ, రంగారెడ్డిలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకి ఇప్పుడు మీకు పాజిటివ్గా ఒకవేళ చేసిరు అనుకుందాం, వాళ్ళు నష్టపోతారు కదా. మరి కోర్టు క్లియర్గా చెప్పింది, మీరు పబ్లో కాలేజీలు మీరు ఇట్లా చేయటం వల్ల చాలా మంది విద్యార్థులు నాశనం అయితే, కాబట్టి మానవతా దృక్పథంతో కొన్ని పోస్టులు క్రియేట్ చేసి ఈ పిల్లలకి న్యాయం చేయండి అని జడ్జి గారు అంటే ఒక న్యాయస్థానంలో కూర్చున్న ఆయన నేనేమన్నా నా సర్వీస్ మ్యాటర్ని లోంచి బయటకు వచ్చి చెప్తున్నాను. మానవతా దృక్పథంతో ఆ సీనియర్ కౌన్సిల్ అంటే ఆ పిల్లగాళ్ళు పెట్టుకున్న లాయర్తో మాట్లాడి ఆ పిల్లగాళ్ళకి న్యాయం చేయండి, ఇలా చేయొద్దని చెప్పిన అంటే ఒక జడ్జి గారు మాతో మేము ఏం చేయలేదానికి, కానీ ఆయన మా పట్ల సానుకూల స్పందన ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మాతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు యాత్రలు చేసిన మేము, మాతో దీక్షలు పెట్టించిన రోజు గుర్తు రాలేదా మీ అందరికీ? మా ఆత్మఘోషలు గుర్తు రాలేదా? మా విద్యార్థులు చనిపోతుంటే గుర్తు రాలేదా? ఒక్కొక్కటి ఇండ్లకు పోలేక పండగలకు పోలేక మీ చుట్టే తిరుగుతున్నాం కదా, పండగ రోజులు కూడా మీ చుట్టూ మీ ఇంటికి వస్తున్నాం కదా, ఎందుకు మా మీద కరణించట్లేదు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, కనీసం 2,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమవుతుంది? 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మంది పుట్టిన పిల్లలు మీ పిల్లలు అంటే ఎట్లా కలుస్తుంది? ఇప్పుడు బల్మూరి వెంకట్ దీని మీద స్పందిస్తున్నాడా? ఏమంటున్నాడు? స్పందిస్తున్నా, నా రోజు చేస్తాం కలుస్తాం మీరు అందరూ ట్రైనింగ్ పోతాం అంటున్నారు తప్ప ఎక్కడ దీనికి పూర్తి సమస్య పరిష్కారం తీసుకురావట్లేదు. హైకోర్టు ఏ విధంగా చెప్తే మేము అదేంటున్నాం. మరి హైకోర్టు ఈ విధంగా చెప్పింది, మరి హైకోర్టు ఈ విధంగా చెప్పినప్పుడు చేస్తారో చేయరో అని చూడాలి. ఇంకా ఎంతకాలాన్ని వేచి చూస్తామన్నా? లక్షల ఫీజులు కట్టుకుంటే తెలంగాణ విద్యార్థులు 2018 నుంచి ఈ ఆంధ్ర అధికారి బోర్డులో ఉండటం వల్ల 2018 నుంచి 2022 వరకు ఈ కేసుల పాలైతేనే సరిపోతుందన్న. ఓకే, కేసుల పాలైపోతుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఏమిటంటే మా విద్యార్థులు ఇంకా శక్తిని మించిన భారాన్ని మేము నెత్తినెత్తుకున్నాం. ఈ ప్రభుత్వంతో కొట్లాడే ఓపిక లేదు. మీరు అడ్వకేట్ జనరల్ని అటెండ్ కాకుండా 8 వారాల నుంచి హింస పెడుతున్నారు కోర్టులో. రోడ్లు ఎక్కుదామంటే ఎలక్షన్ కోడ్ ఉందని భయపెడుతున్నారు, విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారు. ఇంకా మేము ఏం చేయాలి? మూకుమ్మడి మాకు హైకోర్టు ఆర్డర్ అన్నా అమలు చేయండి, లేదా మూకుమ్మడి ఆత్మహత్యల కన్నా పర్మిషన్ ఇప్పించండి, లేకపోతే ఇంకా మమ్మల్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఇంకా మరణానికి 10 నెలల నుంచి మేమేం అలసిపోతామని అందరూ అనుకుంటారు, మేము అలసిపోవట్లేదు. మా యొక్క ఆవేదనను మేము కడుపులో దాచుకొని కన్నీళ్లతోటి కొట్లాడుతున్నాం. ఏదో ఒక రోజు న్యాయం అనేది ఏదో ఒక రోజు కనపడకపోతుందా అనేది మా మీద ఎవరో ఒకళ్ళు జాలు చూపకపోతారా అంటున్నారు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అన్న మీకు 2 చేతులు జోడించి అడుగుతున్నాం, మా మీద దయ చూపి మాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా, ప్రతి ఒక్క గ్రామీణ విద్యార్థికి న్యాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఎంతమంది ఉండొచ్చు? మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు GO46 అభ్యర్థులు? అంటే మెరిట్ స్టూడెంట్స్ అయితే ఒక 2,000 మెరిట్లో వచ్చిన 130, 120 మార్కులు వచ్చిన 2,000 అంటే ఉంటారు, 40-50 మంది ఉంటారు. కానీ ఇండైరెక్ట్ గా GO46 వల్లనే ఉద్యోగం కోల్పోయినా అని చెప్పిన వాళ్ళు 1,00,000 మంది ఉంటారు అన్న. ఓకే, ఓన్లీ దీని వల్లనే. కానీ ఇప్పుడు మేజర్ గా అయితే ఒక 2,500 నుంచి 3,000 పోస్టులు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న వీళ్లకు 90, ఓపెన్ లో 90, SC ST కట్ ఆఫ్ ఏమో ఎక్కువ 100, అంటే 100 కట్ ఆఫ్. అదే బయట నల్గొండ, మాబ్నారు, వరంగల్, ములుగు పోతేనేమో 127, 128, ఇటు వనపర్తి పోతే 129 ఇలా ఏర్పడుతుంది. అయితే ఈ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ సర్వీస్ కు అన్ఫిట్. ఆయన మెంటల్లీ ఉండేమో, ఫిజికల్లీ ఉండేమోలే కానీ మెంటల్లీ ఆయన అన్ఫిట్. ఎందుకంటే 2016-18 నోటిఫికేషన్ నుంచి మొదలుకుంటే అన్ని నోటిఫికేషన్లు కేసులే. కోట్లకు పోవాలి తిరగాలి, కనీసం బయట సుతారి పని చేసేటోళ్ళన్నా ఇల్లు మంచి కడతాడు,
ఆయన కనీసం ఒక నోటిఫికేషన్ని సక్రమంగా ప్రిలిమ్స్ పెట్టిండు, ప్రిలిమ్స్లో తప్పులే, ఈవెంట్స్ కండక్ట్ చేసిండు, దాన్ని రీమెరిట్స్ అని రీహైట్స్ అని చెప్పి తీసుకొచ్చిండు. ఇప్పుడు మెయిన్స్ పెట్టిండు, మెయిన్స్లో పెట్టుకుని కనీసం చూడాలి అన్న. ఒక బోర్డు చైర్మన్గా బాధ్యత తీసుకున్న వ్యక్తి ఏ జిల్లాకి ఎంత కటాఫ్ అవుతుంది, ఏ కేటగిరీలో ఎంత కటాఫ్ అవుతుంది, అది కదా ఆయన బాధ్యత. ఇట్లా పడుకోవడానికి ఆయన ఉన్నది. ఎవరి జీవితాలు నాశనం చేద్దామని 90 మార్కులోనికి ఉద్యోగాలు ఇచ్చి 130 మార్కులోనికి ఉద్యోగాలు ఇవ్వకపోతే 40 మార్కులు డిఫరెన్స్ తోటి ఉద్యోగాలు ఇస్తారా అండి? సిగ్గుండాలి కదా కొద్దిగా అంతన్నా. బోర్డు చైర్మన్ నీ పదవికి రాజీనామా చేయను. ఎవడి ఆత్మ బలిదానం పొందామని వచ్చినావు నువ్వు ఇక్కడ? ఇప్పుడు ఈ గవర్నమెంట్ తలుచుకుంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే శక్తి గవర్నమెంట్ ఉందా? ఎందుకు లేదన్నా, ఉంది, ఖచ్చితంగా ఉంది. ఏ ఉద్యమంలో పాల్గొనని వీళ్ళు డిఎస్సి వాళ్లకు మొన్న క్లియరెన్స్ ఇచ్చేశారు. ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు ధర్నాలు చేసిన గురుకుల వాళ్ళకి ఇచ్చేశారు. స్టాఫ్ నర్స్ వాళ్ళకు 2000 ఉద్యోగాలు పెంచి ఇచ్చేశారు. కానీ జియో 46ని వెనకుండి నడిపించి మన ధర్నా చౌక్లో ధర్నాలు చేయండి, అసెంబ్లీకి ముట్టడి చేయండి, టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఫైట్లు చేయండి, వాళ్ళకి ఎగనెస్ట్గా తిట్టండి, పోరాడండి, ప్రతి గ్రామాల్లో తిరిగి ఓట్లు ఇప్పించండి. టీఆర్ఎస్ ప్రభుత్వము గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం చేసింది, వాళ్ళ వల్లనే మీ బిడ్డలకు ఉద్యోగం రాలేదని ప్రతి ఇంటికి ప్రచారం చేయమని పంపించింది. ఇప్పుడున్న మంత్రులందరినీ కలిసిరా మీరు? గతంలో కలిసాము. వాళ్ళు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటారు, ఇటువంటి జీవోలు 100 ఎగరేస్తాం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాయన్నారు. ఒక్క జీవో ఎగరలేదు సార్, ఇంకా 100 ఎక్కడే ఎగురుతాయి. మేము మాట్లాడితేనేమో టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంపించి, మేము టీఆర్ఎస్ వాళ్ళం కాదు, పచ్చి కాంగ్రెస్ వాళ్ళమే. మేము కాంగ్రెస్ కోసం తిరిగి ఓటేపించిన వాళ్ళం మేము. అంటే ప్రశ్నిస్తేనేమో టీఆర్ఎస్ వాళ్ళు, మిమ్మల్ని చేయకూడదనేమో కాంగ్రెస్ వాళ్ళు అవుతారా? మరి మాకేం న్యాయం చేసిరు మీరు? మేము న్యాయం, మా మెరిట్ ఉందండి, మేమేదో ఉద్యమం చేసినాం, మాకు ఉద్యోగాలు అని ఎక్కడ అడగట్లేదు కదా. 125, 126 మార్కులు ఉన్నాయి. మరి మా కాదు ఇంకెవరికి ఇస్తావు ఉద్యోగాలు చెప్పండి? మీరు చెప్పండి, ఏంటి న్యాయం జరుగుతుందా అసలు? ఎట్లా అప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది అసలు? గవర్నమెంట్ ఏమంటుంది అన్న? ఇప్పుడు మా మిత్రులు చెప్పాల్సిన చెప్పేశారు. నేను ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక మనిషికి అహం పని చేయదనేది ఇలా మాకు నిర్ధారణ జరిగింది హైకోర్టులో. ఈ వివి శ్రీనివాసరావు ఏం చేసిందంటే, ఆల్రెడీ కోర్టుల కేసు ఉండగా కూడా ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సక్రమంగా ఉంది సార్, చక్కగా ఉంది, ఎలాంటి మిస్టేక్ లేదని చెప్పేసి రిజల్ట్ ఇచ్చేసిండు. బట్ ఇలా చెంపదెబ్బ చూపించింది హైకోర్టు. అంటే కంప్లీట్గా అగనిస్ట్గా జరిగింది రిక్రూట్మెంట్ అని చెప్పేసి. సో ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి న్యాయం చేయడానికి. మీరు ఒక క్వశ్చన్ అడిగారన్న, అక్షరాలా ఉంది. ఇప్పుడు ఒక 970 పోస్టులు ఖాళీలు ఉన్నాయి అఫీషియల్ ఖాళీలు ఉన్నాయి. మహా అయితే ఇంకొక 1500 పోస్టులు క్రియేట్ చేయాల్సి వస్తుంది. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఒక సంవత్సరంలో హామీ ఇచ్చినావు కాంగ్రెస్ వాళ్ళు. ఒక 2000 ఉద్యోగాలు మాకు కేటాయించలేదు. క్రియేట్ చేయమంటున్నారు ఇంకొక 1500. ఇప్పుడు ఆల్రెడీ ఆఫీషియల్ 970 ఉన్నాయి అన్న. ఇంకోటి చేస్తే మా అందరు కూడా మా బతుకులు బాగుపడతాయి. ఏదో మేము ఫైట్ చేసినామని చెప్పేసి మీకు ఏదో మీకు జై కొట్టినాం కదా మేమే అని చెప్పేసి మాకు ఉద్యోగాలు అన్నట్లే. మా మిత్రుడు అందుకు మా మార్క్స్ చూడండి, మీరు ర్యాంక్ చూడండి. ఇప్పుడు పోయిన ట్రైనింగ్ లో పోయిన మిత్రుల కంటే మాకు 30 మార్కులు ఎక్కువ ఉంటే మాకు జాబ్. మీ అందరు మెరిట్ లో ఉన్నారు మెరిట్ అన్న. నేనేమంటున్నా ఇప్పుడు ట్రైనింగ్ వేలు కదా టీఎస్ఎస్పీ వాళ్ళు, వాళ్ళకంటే 1/2 మార్క్ 1 మార్క్ ఎక్కువ ఉంటే మాకు ఉద్యోగం అయ్యకు, 30 మార్కులు ఎక్కువ ఉంటే మాకు ఉద్యోగాలు. వాళ్ళందరికంటే 30 మార్కులు ఎక్కువ మా అందరికి. అంటే ఇది మామూలు విషయం. మనం ఒక 1/2 మార్క్ 1 మార్క్ ఎక్కువ ఉంటేనే 50,000 మంది దాటిపోతావు ర్యాంకులలో. అలాంటిది 40 మార్కులు ఎక్కువ ఉన్నప్పటికి మాకు ఇవ్వవా? సరే టీఎస్ఎస్పీ అనేది నువ్వు ఈ విధంగా అంటే ఈసారి నేను జిల్లాల వరకు ఇస్తున్నాను చెప్పేసి చెప్పబోయినావు అదే రోజు. నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నావు 3 అవర్స్, నువ్వు ఈ విధంగా ఏ విధంగా కొనసాగిస్తున్నావు అంటే గతంలో ఇచ్చినట్టుగా ఇస్తున్నా అని చెప్పిండు. అప్పుడు మేము అనుకుంటామన్నా, ఇప్పుడు సివిల్ ఏఆర్ మా దౌర్భాగ్యం కావచ్చు, మా జిల్లాలో తక్కువ అవుతుంది ఆ పోస్టులు, సివిల్ వేఆర్ లేవు. టీఎస్ఎస్పీ అరే ఎక్కువ మార్కులు తీసుకుంటే ఇవ్వను మాకు జాబ్ వస్తుందని చెప్పేసి అప్లై చేసుకున్నాము. నువ్వు అదే రోజు కూర్చున్నప్పుడు లేదు ఇట్లా ఇవ్వడానికి లేదు, నేను డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తున్నా పాపులేషన్ బేస్గా 2011 పాపులేషన్ బేస్గా ఇస్తున్నానంటే అరే నువ్వు వేస్ట్ కానీ అని చెప్పేసి 2014 మాకు ఈ యొక్క రాష్ట్రం ఏర్పడ్డది, నువ్వు అది ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అప్పుడు కొట్లాడటం కావచ్చు మాకు చెప్పకుండా. అంటే ఇది మొత్తం కుట్రపూరితంగా జరిగిందన్న. మొన్న కేటీఆర్ క్లియర్గా చెప్పిండు, తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల కంటే చాలా తెలివి తక్కువ వాళ్ళు, చైతన్యవంతులు కాదు, ఆంధ్ర వాళ్ళు చాలా చైతన్యవంతులు కాబట్టి మాకు హైదరాబాద్లో గెలిపించే వాళ్ళు అని చెప్పేసి మాట్లాడాడు. అంటే జియో నంబర్ 46ని తీసుకురావడం గల ప్రధాన కారణం ఏంటంటే సెటిలర్స్ బిడ్డలను ఆంధ్ర బిడ్డలకి నువ్వు ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి క్లియర్గా నువ్వు చెప్పేసినావు ఇండైరెక్ట్గా. మాకు అర్థమైతలేదా? కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్య మాకు తీసుకొని ఖచ్చితంగా మాకు ఇందులో న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మన ఈ వివి శ్రీనివాసరావు కూడా మాకు చాలా కావాలని కుట్ర పొందుతుంది. ఎందుకంటే ఆ ఒక 10 లక్షల 20 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి. అంటే మొత్తం మన తెలంగాణ యొక్క నిధిని ఏ విధంగా ఓడగొడుతుందో చూడను. ఆ సుమేష్ కుమార్ నితను మొత్తం పోవడము, ప్రతి ఒక్క విషయంలో అగ్నిష్ట పోయి లేస్తారని చెప్పేసి మనకు అంటే ఒకసారి చెప్పిండట 80 మార్కులు వస్తుంది, 90 మార్కులు జాబ్ వస్తుంది, తెలంగాణ బిడ్డలకి ఇచ్చిన కదా అంటున్నట. అంటే మరి ఇప్పుడు ఇతను ఐఏఎస్ ఐపీఎస్ అయ్యిండు, ఒక ఐపీఎస్ అధికారి, మరి ఇతను తక్కువ ర్యాంక్ వస్తేనే జాబ్ వచ్చిందా? ఎక్కువ స్కోర్ వస్తేనే కదా జాబ్ వచ్చింది. మరి జనాభా పత్రిక ఇస్తే కనుక ఇప్పుడు యూపీ ఉంది, మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం వాళ్ళే కొట్టాలి కదా. మరి ఇప్పుడు నాది ఉంది,
అదే జనాభా ప్రతి ఇప్పుడు మా జయశంకర్ భూపాలపల్లి ఉంది, నాకు ఒక పోస్ట్ కేటాయించు, నేను ఐపీఎస్ అయ్యాను కదా. ఓకే అంటే నువ్వు నువ్వు ఎంకరేజ్ అయినప్పుడు రేపటి విద్యా వ్యవస్థ బాగుపడుతానా, ఓకే అది కూడా నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను సరే అరే నెక్స్ట్ నోటికి చదువుకోరా భయ అని చెప్పేసి అప్పుడప్పుడు బలమూరి వెంకటరమణ కూడా ఒక మాట అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే అనుకుంటా, నేను చదువుతాను నాకు మైండ్ పని చేస్తానా అంటే, నాకంటే 30 రోజులు తక్కువ నోటి ఇప్పుడు ట్రైనింగ్ చేస్తాడు, నేను బుక్ పెట్టి చదువుతా, ఓకే నాకు మైండ్ నాకు గ్రాస్ పేపర్ వస్తా, నాకు ఐక్యూ పేపర్ వస్తా, చదవాలనిపిస్తుంది. మీ అందరినీ ఒకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయలేదా బలమూరి వెంకట? వెళ్ళినాము, సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మేము కలిసినాం అన్నాడు. అధికారం అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి సార్ కలిసినాం, మేము కలిసిన ఒకటే మాట చెప్పిండు, అయితే నాకు వివి శ్రీనివాసరావు చెప్పిండు అంత బాగానే జరిగిందంట, ఎలాంటి లోటుపాట్లు ఇవ్వంట, ఇప్పుడు మళ్ళీ మీకు చేంజ్ చేస్తే మొత్తం 15,000 మంది రోడ్ మీకు వస్తారంట. అంటే ఆ గుంటనక్క గాడు ఏం చేసిండంటే 15,000 మంది ఎందుకు వస్తారన్నా, ఇప్పుడు మాకు కావాల్సింది టీఎస్ఎస్బీ జాబ్ అంటే 5,000 పోస్టులు మాత్రమే, ఇప్పుడు అదే మన లోటుపాటు చేయాలన్నా 5,000 పోస్టు మాత్రమే వస్తుంది, 15,000 మంది సివిల్ ఏఆర్కి అసలు టచ్ చేయడానికి వీలే లేదు. కాబట్టి సరే అవి టచ్ చేయకు, సరే ఇప్పుడు తక్కువ మార్కులు జాబ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ జాబ్ మాకు ఇవ్వాలని అడగట్లేదు, అది పక్కన పెట్టేసి అఫీషియల్గా ఇప్పుడు మళ్ళీ గురుకులం వల్ల కొంతమందికి గ్రూప్ 4 జాబ్లు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసిళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. కొన్ని పోస్టులు ఇప్పుడు కొంతమందికి ఏదో కేసులు ఉండడం వల్ల అవి బ్యాక్లాగ్ అయిపోయినాయి, వాటితో కొన్ని అటాచ్ చేసి మాకు నువ్వు ఉద్యోగాల అవకాశం కల్పించు, నీకు మేము దానికి రీచ్ అయితే CD1 సీటు కట్ ఆఫ్ తీ, నువ్వు CD1 సీటు కట్ ఆఫ్ తీసినాక నేను రీచ్ అయితేనే నాకు జాబ్ ఇవ్వు. మీరు అన్న మాటకు కూడా మా మిత్రుడు శంకర్ అన్న కింద చెప్పిండు, ఏం చెప్పిండు మా కింద ఇప్పుడు అడిగిన క్వశ్చన్ 15,000 మంది నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పిండు కదా, మరి ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్తాడు? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు జియో 46 కి అసలు పోలీస్ నియామకాలకి జియో 46 వర్తించదా? వర్తించేది అయితే ఇప్పుడు మరి అలాట్మెంట్ మీకు అలాట్మెంట్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిరా జియో 46 ఇట్లా ఉంటుందని చెల్లదనే హైకోర్టు చెప్పేసింది. ఓకే 172 జియో ప్రకారం టీఎస్ఎస్పీ 5,000 ఉద్యోగాలను 172 జియో ప్రకారం ఇవ్వమని చెప్తుంది. 172 జియో CD1 CD2గా ఇవ్వమంటుంది కానీ జిల్లాల వారికి అంటారు. మళ్ళీ మీరు జిల్లాల వారికి ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేశారంటే మేము 2011 పాపులేషన్ బేస్ తీసుకున్నామన్నారు. 2011 పాపులేషన్ బేస్ తీసుకుంటే తెలంగాణ ఏర్పడింది 2014లో. ఇంకా దరిద్రం ఏంటంటే మొన్న ఆయన సబ్మిట్ చేసిన జనాభా లిస్టు మొన్న తెలంగాణ ఏర్పడిన తర్వాత కుటుంబ సమగ్ర సర్వే ఉంది కదా, ఇళ్లలో కుక్కలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, గాడిదలు, గద్దదులు అసలు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తారు. ఆయన ఏమైనా తలకాయ పనులు చేస్తారు. ఆయన ఏజీ గారు ఎందుకు అటెండ్ అవుతలేరు? మరి ఒకటన్నా గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము, మీరంటారు మీ దగ్గరికి వస్తే హైకోర్టు గైడ్ లైన్స్ని మేము ఫాలో అవుతాము, ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే నిర్ణయం తీస్తుందో మేము దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇక హైకోర్టు ఇచ్చేటప్పుడు మీరు వెయిట్ చేయించండి సార్, మరి ట్రైనింగ్ ఎందుకు పంపించారు? 2016 2018లోనేమో 2,000 అంటే 2 టైమ్స్లో పంపించారు. సివిల్ ఏఆర్ వాళ్ళకి ఒకసారి, టీఎస్ఎస్పీ వాళ్ళకి ఒకసారి ట్రైనింగ్ పంపించినప్పుడు ఈసారి మరి అన్ని కలిపి ఒకటేసారి ఎందుకు పంపించారు? అంటే బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు తప్పు జరిగింది, ఈ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఉన్న ఫలంగా వీళ్ళని ట్రైనింగ్ పంపిస్తే మాత్రమే నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోగలుగుతాను, అంతకు మించి పరిష్కారం లేదని చెప్పేసి ఈరోజు సడన్గా పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి, ఈ వివి శ్రీనివాస్ అనే వ్యక్తి టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు చైర్మన్గా ఉంటే ఇప్పటి కాదు ఎప్పటికైనా మీకు మోసమే. ఆయన బీఆర్ఎస్నే కూల్చేసిండు, కంకణం కట్టుకుని మరి కూల్చేసిండు. మరి రేపటి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోకుండా ఉండాలంటే అటువంటి వ్యక్తిని కంపల్సరీ మీరు తీసేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం చెప్పాలి? అన్న చెప్పింది 172 జియో ఇది ఏంటిదంటే పోస్ట్ కోడ్ 24 అన్న. పోస్ట్ కోడ్ 24 అనేది ఓన్లీ 5,000 పోస్టులకు పరిమితం, అది టోటల్ నోటిఫికేషన్ సంబంధించి కాదు. ఈ పోస్ట్ కోడ్ 24 ఏంటిదంటే 5,000 ఓన్లీ టీఎస్ఎస్పీ సంబంధించి అన్నమాట, ఏఆర్ సివిల్ కి సంబంధం లేదు. ఎందుకంటే ఈ జియో 46 తీసుకొచ్చింది కూడా ఓన్లీ టీఎస్ఎస్పీ కోసమే తీసుకొచ్చారు, సివిల్ ఏఆర్కి అసలు దేనికి సంబంధం లేదు. కావాలని శ్రీనివాసరావు ఏం చేస్తుందంటే, మాకు ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏం చేసిండు, కోర్టులో ఏం చెప్పిందంటే సీజే ఏం చెప్పిండు, మీరు రిజల్ట్ ఇవ్వద్దని చెప్పిండు, రిజల్ట్ అనౌన్స్ చేయకండి, మేము దానికి ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తామని చెప్పారు. సడన్గా ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఏం చేసిండు మనోడు, రిజల్ట్ ఇచ్చేసిండు. మేము ఇంకా ఏం చేయాల్సి వస్తే రిజల్ట్ ఇచ్చినాక ఏం చేస్తామో ముందు నుంచి గొడవలు చేస్తున్నాము, కోర్టులో కేసు వేసినాము, దీని మీద ఆల్రెడీ 20 మందికి పక్కన పోస్టులు పెట్టమని చెప్పేసి ఇష్యూ కూడా వచ్చింది. తర్వాత ఇంకా పిల్లలందరూ ఏం చేశారు, అందరు కోర్టులు కేసు వేయడం స్టార్ట్ చేసినారు కోర్టులోకి. తర్వాత ఏం జరిగిందంటే మన రీసెంట్గా ఇది నిన్ననే జరిగింది. ఇది ఏం జరిగిందంటే మాకు ఒక 6 వీక్స్ పోస్ట్పోన్ చేసిన ఏజీ గారు, 6 వాయిదాలు పడ్డాయి అన్నమాట. 6 టైమ్స్ పోస్ట్పోన్ చేస్తే మన షావలి సార్ బెంచ్ ఏం చేసిందంటే, ఈ ప్రాబ్లం ఉంది, జియో 46 అనేది మీరు CD1 CD2 గానే రిజల్ట్ ఇవ్వాలి, దానికి మళ్ళా సబ్ డిస్ట్రిక్ట్ గా డివైడ్ చేయకూడదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మాకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో నెలలు పడుతుందో తెలియదు మాకు, ఇది పూర్తి ఆర్డర్ కాదన్న. ఇది మళ్ళీ ఈ 27 కోర్టు నుంచి వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ కేసులు. మాకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎన్ని రోజులు తిరగాలన్నా మేము కోర్టులో చూడు, ఎన్ని రోజులు తిరగాలి. క్యాబినెట్ సబ్ కమిటీ వేశారన్న, దానికి దామోదర రాజనరసింహ సారు, పొన్నం ప్రభాకర్ సారు, శ్రీధర్ బాబు సారు ఉన్నారు. 60 days అన్నారు, 60 days కాస్త 90 days అయింది.
ఇంకా కమిటీ మాకు రిపోర్ట్ ఏమీ ఇవ్వలేదు. ఇంకొకటి 27 కోర్టులో జడ్జిమెంట్ అవుతూనే ఉంది. 27 కోర్టుని తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ కోర్టులో వేయాల్సిన అవసరం ఏముంది? జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్కి పంపించాలి కదా. ట్రైనింగ్కి పంపిస్తూ ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు, కోర్టులోనేమో హోల్డ్లో పెడుతున్నారు. ఏదో ఒక రోజు వాదనలు జరగాలి. వాదనలు జరిగి అరే బాబు మీరు కంప్లీట్గా తప్పుదోవ పట్టిస్తున్నారు, మీరు చేసేది కంప్లీట్గా తప్పని మాకు చెప్పి ఉంటే అరే మాకు తెలియదు మేము తప్పు చేసినామని ఒప్పుకొని మేము ఇంట్లో కూర్చుంటాము. చేస్తాం ఇగో చేస్తాం ఎందుకు చేస్తావు? మా ఎలక్షన్ల టైంలోనే మా చుట్టూ తిరిగిర్రు, ఓట్లు వేపియండి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియండి అని. మరి ఊర్లలో ముఖం చూపించట్లేదు. మరి మా ఊర్లలో పోయి మేము చెప్పు ఆకాష్, చివరిగా ఏం చెప్పదలుచుకున్నాం? ఫైనల్గా ఏం చెప్పదలుచుకుందామంటే ఇప్పుడు మా మిత్రుడు శంకర్ అన్న అంటూ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగినావు. జీవో నెంబర్ 46 తీసేస్తారమ్మా, నువ్వు ఓటు వేస్తే మా భవిష్యత్తు బాగుంటుందమ్మా అని చెప్పాం. ఇప్పుడు సూటి క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ నాయకులు మాకు చెప్పాల్సిన సమస్య ఏంటంటే ఇప్పుడు నేను మా మిత్రులు అందరూ ఇంటికి వెళ్ళి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయమని నేను అడగాలి. అదొక్కదానికి నాకు సమానం చెప్పాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లో జీవో నెంబర్ 46 తీసేస్తే నాకు ఉద్యోగం వస్తుంది, నాకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగం వస్తుంది అని మా అందరికి చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అందరూ వినండి, మనకు చెప్పారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో జీవో నెంబర్ 46 విద్యార్థులు బాధితులందరూ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఏమని చెప్పి ఓటు అడగాలి. మాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. మేము న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం. న్యాయస్థానంలో జడ్జిలు గారే మాకు దైవానిధులు. మేము మా కేసు 19వ తారీఖు మరలా బెంచ్ మీదకి వస్తుంది. ఏజీ గారు అటెండ్ అయితే చాలు, మాకు చాలు, ఇంకేమొద్దు. మేము అంత ఆశామిషగా వదిలే ప్రసక్తే లేదు. 10 నెలలు పోరాడినాం, ఇంకో 10 సంవత్సరాలైనా పోరాడే శక్తి ఉంది. ఎందుకంటే మేము కష్టపడి తెచ్చుకున్న మార్కులు ఎవడో అల్లా టప్పుగా 80-90 మార్కులు తెచ్చుకోలేదు. 125 మార్కులు కొట్టి గ్రౌండ్లలో అర్ధరాత్రి 3 గంటలకు లేచి ప్రాక్టీస్ చేసి పొలం పనుల దగ్గర గట్ల మీద ఉరికిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాతో పెట్టుకుంటే అంత ఆశామిష కాదు. దయచేసి చెప్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం అంత అహంకారపూరిత ప్రభుత్వాన్నే తలదన్నిన వాళ్ళం. మేము ఊరూరా తిరిగినాం. ఏ డిఎస్సి అభ్యర్థులు, ఏ గురుకుల అభ్యర్థులు ఎవడు కూడా ఇళ్లలో పోయి ఎదిరించి ఎమ్మెల్యేలను ఎదిరించి మాట్లాడలేదు. ఎదిరించి మాట్లాడిన గుండె ధైర్యం ఉన్న టీఎస్ఎస్పీ విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటలకు కూడా రన్నింగ్ పెడితే కొట్టగల శక్తి ఉన్న మా గ్రామీణ ప్రాంత విద్యార్థులతో చెలగాటం ఆడొద్దు. ఇంటి దగ్గర 100 రూపాయలు 200 రూపాయలు కూలి పనికి పోయి క్యాటరింగ్ పోయి కోర్టు కేసులకు కొడుతుంటే ఆ డబ్బులు మీ లాయర్లకు కడుతుంటే కన్నీళ్ళు పెట్టుకోలేక మేము చచ్చిపోతున్నాం. మా కన్నీళ్ళతోటి మీరు దయచేసి ఆట ఆడుకోవద్దు. ఒక్కొక్కటి క్యాటరింగ్లోకి పోయి డబ్బులు కొడుతున్నారు. మాకు ఆ డబ్బులు లాయర్లకు కొడుతుంటే మాకు కన్నీళ్ళు అవుతున్నాయి. వాయిదాకు తీసుకొస్తే ఏజీ అడ్వకేట్ జనరల్ 4 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చింది కేసు వాదించడానిక, ఇంట్లో కూర్చోడానిక? మాకు దీనికి సమాధానం చెప్పాలి. మేము చెప్తున్న కేసు కనుక ఎంత తొందరగా అంత పరిలో దిగకపోతే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటే యావత్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ సచివాలయం ముందు తిరిగి చూసే విధంగా మేమందరం సంచలన నిర్ణయం తీసుకుంటాం. మా జీవితాలతో ఆడుకోవద్దు. అందరికీ నమస్తే. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నారు. మా బతుకులు అయితే మారలే అన్న. అప్పుడు రోడ్ల మీదనే తిరిగినాం, ఇప్పుడు రోడ్ల మీదనే తిరుగుతున్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి కారణం జీవో నెంబర్ 46 అభ్యర్థులు. అమ్మా కేసీఆర్ వస్తే మా బతుకులు మారాయమ్మా, మాకు ఉద్యోగాలు వస్తే పరిస్థితి లేదమ్మా, కాంగ్రెస్ పార్టీకి ఓటేరి అని చెప్పేసి కాళ్ళ వేళ పడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు మమ్మల్ని 3 చేల నీళ్ళు తాగిస్తూ ఉన్నారు. ఒక్కరు కూడా మా బాధను పట్టించుకోవట్లేదు. చూస్తామని చెప్పడం తప్ప ఏడేసిన గొంగళ అక్కడే ఉంది. జీవో నెంబర్ 46 అసెంబ్లీ ఎన్నికల నుంచి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. హైకోర్టు కూడా తీర్పిచ్చింది, వీళ్ళదే న్యాయమైనదిగా హైకోర్టు కూడా ఒక తీర్పిచ్చింది. సో దాన్ని ఫాలో అప్ చేస్తూ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు. చూడాలి మరి వాళ్ళు న్యాయం చేస్తారా లేదా, లేకపోతే న్యాయం చేయకపోతే లోక్సభ ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఓట్లు చీల్చే దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు.